హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 26వ తేదీన ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఒక 4-5 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. సో ప్రతి విషయంలోనూ భారత్కు నిరాశ, భారత్కు నిరాశ, భారత్కు నిరాశ. సో అసలు భారత్కు నిరాశ రావడానికి గల కారణం ఏమిటి? సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒకే ఒక కారణం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. స్కిల్స్ ఉన్న, నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం. ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశ విద్యా విధానంలో చాలా విధంగా మార్పు అయితే రావాలి. సో ఎంతవరకు చదువును ప్రోత్సహిస్తూ ఉంటారు కానీ స్పోర్ట్స్ని అయితే ఎంకరేజ్ చేయరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే స్కూల్స్లో వీక్లీ ఒక క్లాస్ మాత్రమే ఉంటుంది, వారానికి ఒక క్లాస్ మాత్రమే స్పోర్ట్స్ ఉంటుంది. సో అది కూడా పర్టికులర్గా మీకు వచ్చిన గేమ్స్ మీరు ఆడుకోండి అని చాలా వరకు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మేము స్కూల్ చదివేటప్పుడు అంతా ఆల్మోస్ట్ మాకు అలానే చెప్పేవాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే ఏ విద్యార్థి దేంట్లో అయితే నైపుణ్యం కలిగి ఉన్నాడో సో దానిని టెస్ట్ చేసి వాళ్ళకు దానికి సరైనటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళని కానీ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్కి కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్కి కానీ, అదేవిధంగా స్టేట్ లెవెల్కి కానీ, ఇట్లా నేషనల్ లెవెల్కి తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అది ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు పేరెంట్స్ వచ్చి చదువు, మంచి మార్క్స్ రావాలి, గోల్డ్ మెడల్ రావాలి అంటారు. చదువులో గోల్డ్ మెడల్ రావాలి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రాకపోతే మాత్రం భారత్కి నిరాశ. ఇంతవరకు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ అసలు వాళ్ళు సరిగా ఆడలేదు. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెట్ ఆడడానికి మన ఇండియా మొత్తానికి 11 మంది లేరంటారు. ఓపెన్గా చెప్పాలంటే వాడు ఆ బాల్ని ఇట్ట కొట్టుండొచ్చు 6, ఇట్ట 4 కొట్టుండొచ్చు అంటారు. కానీ మనం అక్కడ పోయి గ్రౌండ్లో ఆడితే తెలుస్తుంది ఎవరికైనా కూడా. సో ఇది ఎందుకంటే చాలామంది మీమ్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఈ వీడియో నేను ఈరోజు చేయడానికి గల కారణం భారత్కు నిరాశ, వీళ్ళు పర్ఫామ్ చేయలేకపోయినారని. పర్ఫామ్ ఎందుకు చేయలేకపోతున్నారు? నైపుణ్యం, స్కిల్స్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు ఆల్మోస్ట్. సో వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు. పేరెంట్స్ కూడా 24 గంటలు చదువు అంటుంది. స్కూల్స్ కూడా చాలా వరకు వీక్లీ ఒకే ఒక క్లాస్ పెట్టేసి ఆ స్పోర్ట్స్లో మనకి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలంటే ఎలా వస్తాయి? మొత్తంగా చాలా వరకు మారాలి. ఈ పద్ధతి మారితేనే నెక్స్ట్ మనం గోల్డ్ మెడల్ సాధించడానికి కానీ, భారత్ సగౌరవంగా మన జెండాని ఎగరేయడానికి కానీ చాలా వరకు అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి స్కూల్స్ కానీ, అదేవిధంగా పేరెంట్స్ కానీ మొత్తం అందరూ కూడా ఆలోచించి వాళ్ళకు దేంట్లో అయితే స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ ఆడటం వల్ల మన శరీరానికి ఎంతో మంచిది. సో చాలా మనం ఇక్కడ యాక్టివ్గా ఉంటాం, అదేవిధంగా బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. సో ఎవరికైనా కూడా ఏ స్కిల్స్ మీద అయితే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. సో దీనికి ప్రభుత్వం ఏం చేయాలి? గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్స్లో కానీ ఆల్మోస్ట్ 4:35 అంతా స్కూల్ అనేది అయిపోతుంది. సో 5 నుంచి స్టడీ అవర్స్ అంటారే కానీ అదే 5 నుంచి 6:30 వరకు ఖచ్చితంగా స్పోర్ట్స్ మీట్ లాగా అరేంజ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకు దేంట్లో అయితే ఆ నైపుణ్యం ఉంటుందో ఆ డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. సో దానివల్ల ఇండియాకు గోల్డ్ మెడల్స్ మనం చెప్పుకోవాలని తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. ఇంకొకటి పేరెంట్స్ కూడా ఎవరైనా కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా వదిలేయండి, వాళ్ళు ఖచ్చితంగా వదిలిస్తారు. ఇప్పుడు ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తానండి. ఒకే ఒక బ్రేకింగ్ న్యూస్. మన ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈరోజు స్పోర్ట్స్ కోటాలో తెలంగాణ గవర్నమెంట్ ఆయనకు డిఎస్పీ పదవి ఇచ్చింది. సో స్పోర్ట్స్ ఆడటం వల్ల తన కెరీర్ ఏమైనా స్పాయిల్ అయిందా? తను ఏమైనా మంచి ఉద్యోగంలో లేకుండా పోయినాడా? అర్థమవుతుందా మీకు? సో ఖచ్చితంగా స్పోర్ట్స్ ద్వారా కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తాయి. అదేవిధంగా మన భారత్ నిరాశ అనే డైలాగులు అయితే మనం పెట్టుకోలేము. ఖచ్చితంగా భారత్ కూడా గోల్డ్ మెడల్ సాధిస్తుంది. సో ఎవరైతే నైపుణ్యం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. దానికి సంబంధించిన ఏ క్రీడకైతే సంబంధించినటువంటి ఆ క్రీడకు సంబంధించినటువంటి టోటల్ ఎక్విప్మెంట్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి క్లాత్స్ కానీ, వాళ్ళ యొక్క నేషనల్ మీట్స్ కానీ, స్టేట్ మీట్స్ కానీ, డిస్ట్రిక్ట్ మీట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా అకామిడేషన్ కానీ ఇవంతా సపోర్టింగ్ ఇచ్చారంటే ప్రతి ఒక్క యొక్క స్కిల్ అనేది బయటపడుతుంది. సో రీసెంట్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే స్పోర్ట్స్ అథారిటీకి ఒక చైర్మన్ అయితే ఉంటారు, స్పోర్ట్స్ అథారిటీకి ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది, ఒక మంత్రిత్వ శాఖ అయితే ఉంటుంది. సో ఇది ఏదన్నా ఒక స్పోర్ట్స్ మీట్ పెట్టేటప్పుడు ఒక బ్యానర్ వేసుకోవడానికి అయితే పనికొస్తుంది. పెద్ద బ్యానర్ వేసి ఈ పక్క క్రీడా శాఖ మంత్రి, ఆ పక్క స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇలాంటి పెట్టుకోవడానికి అయితే చాలా బాగా పనికొస్తాయి. కానీ సో ఈ స్కిల్స్ ద్వారా, ఈ కళల ద్వారా సో ఇక్కడికి నేషనల్ మీట్కి వెళ్ళారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మీట్కి వెళ్ళారు. సో ఇటువంటి ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా
అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా సో ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఆ వారానికి 2 నుంచి 3 క్లాసులు స్పోర్ట్స్ ఉండేట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. మన ఛానల్ ద్వారా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మొత్తానికి అదేవిధంగా నేషనల్లో మనకి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ సాధించి ఖచ్చితంగా దీనికంటూ ఒక స్పెషల్ సంక్షేమ ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చి స్పోర్ట్స్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు చాలా గట్టిగా తీసుకురావాలని కోరుతున్నాము. సో మొత్తానికి ఎవరైనా కూడా మీ సరౌండింగ్ ఏరియాల్లో చదువుకోవడానికి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, ఎవరికైనా ఒక 5 మంది 10 మంది పిల్లలను చదివించడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం కానీ, స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం, ఒక ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం ద్వారా జరుగుతున్నాయి. సో అదేవిధంగా మీ సరౌండింగ్ ఏరియాలో కానీ, మీ ప్రాంతంలోని కానీ, మీ గ్రామంలో కానీ, అదే మీ ఏరియాల్లో ఎవరైనా స్పోర్ట్స్లో మంచి నైపుణ్యం కలిగి ఉండి సో అతనికి స్టేట్ మీట్కి కానీ డిస్ట్రిక్ట్ మీట్కి వెళ్ళడానికి కొద్దిగా ఆర్థిక పరిస్థితులు తక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా వాళ్ళ విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా తల్లిదండ్రులకు ఒకే మాట చెప్తున్నాను, స్పోర్ట్స్ ఆడటం వల్ల పిల్లలు కానీ ఎటువంటి వాళ్ళ కెరీర్ అయితే నాశనం అవ్వరు. ఈరోజు మహమ్మద్ సిరాజ్ గారిని మన తెలంగాణ గవర్నమెంట్ డిఎస్పీ పదవిచే గౌరవించింది కదా. సో అదేవిధంగా స్పోర్ట్స్లో ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే ప్రస్తుతం మన ఇండియా టీంకి ఆడుతున్న ప్రతి క్రికెటరు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో అయితే ఉన్నారు. చాలా వరకు హర్భజన్ సింగ్ అయితే డిఎస్పీగా ఉన్నారు, అదేవిధంగా కేఎల్ రాహుల్ గారు కానీ, అదేవిధంగా యుజవేంద్ర చాహల్ గారు కానీ. సో ప్రతి ఒక్కరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క స్టేట్ అనేది ఆయా రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్కి అయితే స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ రిటైర్మెంట్ అవుతారో వెళ్ళి వాళ్ళ హ్యాపీగా వాళ్ళ జాబ్లు అయితే వాళ్ళు చేసుకుంటారు. సో స్పోర్ట్స్ ఆడడం వల్ల కెరీర్ నాశనం అవుతుందనే ఒక అపోహన అయితే తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ, సరౌండింగ్లో ఉన్నటువంటి వెల్ విషర్స్ కానీ మొత్తం కూడా వదిలేయండి. సో ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకసారి ఇండియాకు నిరాశ అనే పదం అయితే మన మైండ్లో అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.